బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్యాణ్ పడాల పీఆర్ స్ట్రాటజీ గురించి ఓసారి చూద్దాం. బిగ్ బాస్ షోలో తనని తాను కామన్ మ్యాన్ అని చెప్పుకునే కళ్యాణ్ బయట మాత్రం తన పీఆర్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాడని ఒక టాక్ నడుస్తోంది. మరిందులో నిజమెంత? మొదటిగా, తను చెప్పుకునే కామన్ మ్యాన్ ఇమేజ్కి చేస్తున్న ప్రచారానికి అసలు సంబంధమే లేదు కదా. థియేటర్లలో యాడ్స్, ఆటోలకు స్టిక్కర్లు, పెద్ద పెద్ద మీటింగ్లు, ఇవన్నీ చూస్తుంటే అతను నిజంగా అంత సాధారణ వ్యక్తా అని డౌట్ వస్తోంది. రెండోది, అతని గేమ్ అంతా స్క్రిప్టెడేమో అనిపిస్తోంది. బయట నుంచి హింట్స్ వచ్చాక అతని ప్రవర్తన అమాంతం మారిపోవడం, ఇంకో కంటెస్టెంట్ తనుజాతో లవ్ ట్రాక్ నడపడం, ఇదంతా చూస్తుంటే ఒక పక్కా ప్లాన్తోనే వెళ్తున్నట్టుంది. అంటే అతని జర్నీ న్యాచురల్గా అనిపించట్లేదు. ఇక చివరిగా, ఈ పీఆర్ గిమ్మిక్ల వల్ల అసలు నష్టపోయేది మనలాంటి ప్రేక్షకులు. ఎందుకంటే ఒక వ్యక్తి నిజస్వరూపానికి, అతని టీం క్రియేట్ చేసిన ఇమేజ్కి మధ్య తేడా తెలియక ఓట్లు వేరే వైపు వెళ్ళిపోతున్నాయి. సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం చూస్తున్నది నిజమైన కళ్యాణనా, లేకపోతే అతని పీఆర్ టీం తయారు చేసిన ఒక క్యారెక్టరనా?